ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నించు. అంతా సర్దుకుంటుంది. అంతా కూడా మంచే జరుగుతుంది. కనుక ఏ ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకుండా ఈ క్షణం ఆనందంగా ఉన్నానా లేదా అని మాత్రమే ఆలోచించు. ఈ విషయం గురించి నువ్వు ప్రతి క్షణం పరీక్షించుకో. అప్పుడు నీ జీవితం పూలవనంలాగా మారిపోతుంది. తల్లి, నీ గురించి ఇదివరకే నేను ఆలోచించి ఈ విషయాల గురించి 3 సార్లు చెప్పాను. కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ నిన్ను నువ్వు హింసించుకుంటూనే ఉన్నావు. నా బిడ్డ, ఇలా ఉండటం ఏ తల్లికి కూడా నచ్చదు కదా బిడ్డ. తల్లి, ఒక్కసారి ఆలోచించు. ఇక నువ్వు కోరుకునే ధనం అనేది ఏ రూపంలో నీకు అందాలి అని అనుకుంటున్నావో అది నీకు జరిగే అద్భుతం అనేది రాబోతోంది. కనుక దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నీవు అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరగాలి అంటే కనుక నేను చెప్పిన మాటలు నువ్వు జాగ్రత్తగా పాటించి చూడు. నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులే జరుగుతాయి అని చెప్పి నువ్వు నన్ను నమ్మి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు ఎక్కడి నుంచి ధనం రావాలి అని అనుకుంటూ ఉన్నావో, ఎక్కడి నుంచి రాక నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో అంతా కూడా నాకు తెలుసమ్మా. కనుక అది నీకు అందే ఏర్పాటే నేను చేస్తున్నాను అని నీకు తప్పకుండా అవి అందే తీరుతాయి.